it is like so much, like it is very useful to some of the candidates who are watching. Uh, no, so it will be more useful for the new students who are coming to US. So yeah, so myself Jagdish, and I'm from Chicago, Illinois. So I have So, graduated from student. Sorry. yeah, yeah, go ahead, go ahead. Sorry, sorry. Yeah, so I've done my masters in Lewis University, which is in Illinois. So and currently I'm in job market. As you guys know that it is like very typical to get a job right now, even without a skill. And as of now, I was just looking for related to the Java developer positions, and yeah, that's it, I believe. And you can go ahead with the questions, Avinash. I can explain in detail about that. Yeah, yeah, I was about to ask. So, Jagadish, like initially, like after your bachelor's, what's your thought on coming to US and who made the decisions and what you thought like when someone said like yeah we need to go to the masters and we need to do like what's your idea behind all those things? What's your So perspective at that particular time? yes, got it. So I do have like I used to plan when I was studying around like sixth or seventh standard. నాకు వచ్చినప్పటి నుంచి ఒక ఐడియా ఉండే లైక్ ఇంట్రెస్ట్ ఉండే ఐ హావ్ టు గో టు అబ్రాడ్స్ అండ్ మేక్ లైక్ స్టడీ మాస్టర్స్ అండ్ ఆల్సో సెటిల్ ఇన్ abroad. So I used to plan for UK first because my cousins are have been into the UK. So Okay. లండన్ బ్రిడ్జ్ అవన్నీ చూసి నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యి నేను చిన్నప్పుడే గూగుల్ ఎర్త్ అని చెప్పేసి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని నా సిస్టమ్ లో స్ట్రీట్ వ్యూ అని ఉంటది. ఆ స్ట్రీట్ వ్యూ లో ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీ చూస్తాను లండన్ లో చిన్నప్పుడే లైక్ అరౌండ్ ఎయిత్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్ అప్పుడు. సో అలా నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఆ స్ట్రీట్స్ కానీ అక్కడ ఉన్న పీపుల్ కానీ లైక్ అక్కడ ఉన్న లొకేషన్స్ కానీ అవన్నీ ఇంట్రెస్ట్ వచ్చి అట్ ద సేమ్ టైం వెన్ కమింగ్ టు ద అవర్ కంట్రీ లైక్ లాయల్టీ మిస్ అనిపించింది మన కంట్రీలో. లైక్ ఏదున్నా కూడా పైరసీ, సారీ ఏమంటారు, పైరవి అని చెప్పేసి అని ఉంటాయి కదా. సో What? అది Come ఒక again? కామన్ పర్సన్ కి Okay. పాసిబుల్ కాదు. Okay. సో Okay. అది మన కంట్రీలో మిస్ అయ్యి ఎట్ ద సేమ్ టైమ్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్ I've been into like it will be good if we go to abroad and like have some like degree and also ఇంకా ఇన్ డీటెయిల్ గా మనం నాలెడ్జ్ గెయిన్ కావచ్చు అండ్ ఆల్సో వాట్ బికాస్ కమింగ్ టు వెన్ కంపేర్ టు అవర్ కంట్రీ యూకే ఆర్ యుఎస్ఏ దే విల్ బి అడ్వాన్స్డ్ ఇన్ ఎనీథింగ్ బికాస్ చాలా చాలా టెక్నాలజీస్ లో వాళ్ళు ముందు ఉంటారు మనకంటే ముందు ఇప్పుడు దేంట్లో చూసినా కూడా. Okay. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చి యూకే అనుకున్నాను. సో దాని తర్వాతకి ఆస్ట్రేలియా అనుకున్నాను. సో ఐ మీన్ యూకే ట్రై చేసే టైంలో నాకు ఆస్ట్రేలియా కూడా వచ్చింది మైండ్ కి. సో Okay. దాని తర్వాత ఆస్ట్రేలియాకి ట్రై చేస్తున్న టైంలో కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చిన టైంలో నా క్లోజ్ ఫ్రెండ్ అవినాష్, సో వాడు ఎంట్రీ ఇచ్చింది అనమాట. సో ఇంకా అంటే నాకు వాడు బీటెక్ నుంచి, నువ్వే జనరల్ గా వాడు బీటెక్ నుంచి నాకు క్లోజే. అట్ ద సేమ్ టైం ఈ కోవిడ్ టైం అయిపోయే టైంకి వాడు ఇంకా క్లోజ్ అయ్యిండు. అట్ ద సేమ్ టైం వాడు కూడా యుఎస్ కి ప్రాసెస్ చేస్తున్నాడు. ఇంకా చేసిన తర్వాతకి వాడు హెల్ప్ చేసిన అనమాట. సో అట్ ద సేమ్ టైం నాకు ఆస్ట్రేలియా ట్రై చేసిన చెప్పిన కదా, అప్పుడు నాకు ప్రాపర్ గా ప్రాసెస్ కాలేదు అక్కడ. యూనివర్సిటీ అడ్మిషన్ లైక్ వచ్చింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ లైక్ కంప్లీట్ గా కాలేదు ఆ ప్రాసెస్. సో దాని తర్వాతకి బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు కమ్ టు యుఎస్ఏ యాజ్ అవినాష్ ఇస్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్ మీ. సో నాకు చాలా హెల్ప్ చేసిండు లైక్ ప్రాసెస్ కి కానీ అండ్ కాలేజ్ అడ్మిషన్ కి లైక్ అడ్మిషన్ రావడానికి కానీ. సో ఆఫ్టర్ దట్ మోస్ట్లీ అవినాష్ టర్న్ మీ లైక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు యుఎస్. Okay. So basically, uh, so
నీ ప్లాన్ స్టార్టింగ్ నుంచే అంటే లైక్ చిన్నప్పటి నుంచే నీకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అబ్రాడ్ వెళ్ళాలి అండ్ అక్కడ చదవాలి అనేసి. యా చిన్నప్పటి నుంచే ఉన్నది నాకు. గాట్ ఇట్, గాట్ ఇట్. సో లైక్ ఎలా ఉండే మీ ఫినాన్సెస్ అంటే ఆ టైంలో లైక్ సో ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టి యూఎస్కి వెళ్ళాలి, సో అక్కడ చదవాలి, సో అంత ప్లాన్డ్ ఉండేనా? అంటే మీ ఫినాన్సెస్ అంతా ప్రాపర్గా ఉండేనా, లేకుంటే లోన్ తీసుకోవాల్సి వచ్చిందా? లైక్ ఎలా ఆ డిసిజన్ ఎవరు తీసుకున్నారు మీ ఇంట్లో? టు బి హానెస్ట్, నా స్టడీస్, నా గ్రేడ్స్ చూసి మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకోలేదు నేను యూఎస్కి వెళ్తా అని చెప్పేసి. బికాస్ వాళ్ళు కూడా అవసరం అంత అన్నట్టే చూసినారు. ఎట్ ద సేమ్ టైం నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కోవిడ్ అప్పుడు లైక్ ఇట్లనే అప్లికేషన్స్ వేసుకుంటా లైక్ యుఎస్ కి. అండ్ అట్లనే ఎట్ ద సేమ్ టైం అప్పుడు వేరే వేరే జాబ్స్ కూడా ట్రై చేస్తుండే, బట్ అది జస్ట్ లైక్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ యా, సో కమింగ్ టు ద ఫైనాన్స్, సో మా లైక్ లోన్ అంటే ఏం తీసుకోలేదు నేను. బికాస్ నేను వచ్చే టైంకి లైక్ ఇట్స్ ఓకే దట్ ఐ కెన్ మేనేజ్ అన్నట్టు అనిపించింది. సో ఎట్ ద సేమ్ టైం మా మా ఇంటి నుంచి అయితే లైక్ ఐ హ్యావ్ లైక్ ఫండ్స్ అరౌండ్ లైక్ ఫస్ట్ సెమిస్టర్ వరకు ఇనఫ్ అయ్యేంత ఫండ్స్ నా దగ్గర ఉండే. సో లైక్ మా పేరెంట్స్ సెట్ చేసినారు. సో అట్లా నేను రావడం జరిగింది. సో దాని సో తర్వాతకి ఎంత ఆ, ఎంతవరకు మీ పేరెంట్స్ అరేంజ్ చేశారు? లైక్ ఎన్ని డబ్బులు తీసుకొని నువ్వు యూఎస్లో కాల్ పెట్టావు? సో మొత్తం 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 లైక్ కమింగ్ టు సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ తో కలిపి అరౌండ్ 15 lakhs అనుకుంటా. యా. ఓకే, 15 lakhs స్పాన్సర్ చేశారు మీ పేరెంట్స్. ఎస్. ఓకే. తర్వాత? సో దాని తర్వాతకి మా ఫ్రెండ్ దినేష్ అని చెప్పేసి హెల్ప్ చేయడంతో నాకు ఒక పార్ట్ టైం సెట్ అయింది రైట్ ఆఫ్టర్ సో లైక్ 2 weeks. ఇయర్ ప్రాపర్గా చెప్తావు అంటే లైక్ ఏ ఇయర్లో? 2021. ఎగ్జాక్ట్ 2021 లో నేను ఆగస్ట్ లో యుఎస్ వచ్చిన. ఓకే. సో దాని తర్వాతకి విత్ ఇన్ లైక్ 2 weeks మా ఫ్రెండ్ ఒక కంపెనీలో వేర్ హౌస్ అని చెప్పేసి దాంట్లో సపోర్ట్ స్పెషలిస్ట్ అని చెప్పేసి జాబ్ ఇప్పించింది అనమాట. సో అది పార్ట్ టైమే. సో బట్ ఓనర్ వచ్చేసి పాకిస్తాన్, బట్ హీ యూస్ టు పే మీ లైక్ గుడ్ లైక్ కంట్రీ వైజ్ గా నన్ను అట్లా ఎప్పుడు చూడకపోతుండే. ఇఫ్ యూ డూ వర్క్ దెన్ ఐ విల్ సపోర్ట్ యూ మోర్ అని తీసుకుంటే చూస్తుండే నన్ను. సో అలా పార్ట్ టైం లో చేరడంతో నేను ఆ పార్ట్ టైం మనీతోనే నా కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి నాకు ఈజీగా పాసిబుల్ అయింది. ఓకే. సో నీ కాలేజ్ ఫీజు ఎంత ఉండే? సో కంప్లీట్ గా వచ్చేసి అరౌండ్ 38 lakhs, నియర్ టు 40 lakhs. ఓకే. సో టోటల్ 40 lakhs నువ్వే కట్టేసుకున్నావు. యా. ఓకే. అంటే లైక్ యా, as I said before, 15 lakhs is from my parents, and after that I లైక్ నేను మేనేజ్ చేసుకోగలిగిన లైక్ బై వర్కింగ్ పార్ట్ టైం. ఓకే. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇఫ్ ఐ కెన్ నాకు లోన్ ఉంటే ఇంకా చాలా బెస్ట్ ఉంటుండేమో అనిపించింది. బికాస్ నా 2 years టైం వేస్ట్ అయింది అన్నట్టు నాకు అనిపించింది. బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ I can focus on some other thing like learning a skill or like working on any certifications and get some hands-on experience by like working on some small projects like capstone projects. ఇవన్నీ నాకు అంత మాస్టర్స్ అయిపోయిన తర్వాతకి అనిపించింది. బికాస్ ఐఎమ్ నాట్ దట్ పర్ఫెక్ట్, నో ఐఎమ్ నాట్ దట్ ఇన్ టు దిస్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ యాజ్ వెల్. ఐమ్ లైక్ నేను బ్యాచులర్స్ కూడా కంప్యూటర్ సైన్సే, బట్ నాట్ ఇన్ టు డెప్త్. ఓకే. సో ఈ ఒక 2 years నీ ఒక ఎలా ఉంటుండే? లైక్ ఏమన్నా స్ట్రగుల్ ఫేస్ చేసావా? అంటే లైక్ ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఎందుకు వచ్చినా, అంటే లైక్ ఈ 2 years అన్నావు కదా, లైక్ 2 years చేయాల్సి వచ్చింది అన్నావు కదా, అంటే అది నువ్వు రిగ్రెట్ అనుకుంటున్నావా లేకుంటే వర్తే నేను అనుకున్నా నా కోసం వచ్చా ఇలా ఏమన్నా ఉందా? లైక్ ఎప్పుడు అనిపించలేదా అలా? ఇట్స్ కైండ్ ఆఫ్ 50-50 అని చెప్పేసి అనిపించచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి కాలేజ్ ఫీజ్ నేనే కట్టుకున్నా. సో అది అంత ఈజీ కాదు. బికాస్ నవ్ డేస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు లైక్ పే బై అవర్ సెల్ఫ్ కాలేజ్ ఫీజ్ అనేది. అది కూడా పార్ట్ టైం చేసుకుంటా. సో
సెకండ్ థింగ్ ఏంటంటే నా టైం వేస్ట్ అయింది అన్నట్టు చాలా అనిపించింది. అండ్ ఒక లూప్ లో 2 ఇయర్స్ దాకా అలాగే చేసుకుంటా ఉంటుండే. సో నాకు ఈవెన్ ఎవ్రీడే ఇంటికి వచ్చిన తర్వాతకి లైక్ టైర్డ్ అయిపోయి ఎమ్మటే పండుకునేటోడిని. లైక్ ఏదైనా చూసామన్నా కూడా, వేరే థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామన్నా కూడా పాసిబుల్ కాకపోతుండే. సో అలా రిగ్రెట్ రిగ్రెట్ పక్కా అయినా నేను. ఓకే. సో యా ఈ ఈ టైంలో ఏమన్నా లైక్ ఏమన్నా సేవింగ్స్ చేసుకోవడం ఏమన్నా చేసావా? లైక్ లేదంటే ఓన్లీ కంప్లీట్ సేవింగ్స్ కాలేజ్‌కే ఫీజ్ కట్టేసావా? నెవర్, సేవింగ్స్ నెవర్. బట్ ఈ క్రమంలో ఈ పార్ట్ టైం చేసే టైంలోనే నాకు అంటే ఇన్ ద బిగినింగ్ ఓన్లీ నేను కార్ తీసుకున్నా. సో లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఓనర్. సో సో కార్ తీసుకున్న తర్వాతకి ఆఫ్టర్ 1 ఇయర్ ఇట్ ట్రబుల్ మీ సో లాట్. లైక్ ఇంజన్ లో రిపేర్ రావడం అట్లాంటివి వచ్చేసి అరౌండ్ $2,500 దాకా మళ్ళీ మీద పడ్డది. సో అప్పుడు చాలా ట్రబుల్ అనిపించింది. సో మళ్ళీ దానికోసం వర్క్ చేయడం ఎక్స్ట్రా. సో ఇదే లూప్ లో ఇట్లా తిరుగుతుండే అప్పుడు. ఓకే. సో మరి యా కాలేజ్‌కెళ్ళి కాలేజ్ అటెండ్ అవ్వడం, క్లాసులు వినడం ఇలాంటిదేమన్నా ఉంటుండేనా? అది నేను, టు బి హానెస్ట్, I want to concentrate more into the courses with whatever I have in the masters. But I tried my best. బట్ ఆ టైం కూడా నాకు ప్రాపర్ దొరకలే. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లైక్ విన్నా, నేను క్లాసెస్ విన్నా. అండ్ ఐ బీన్ టు ఇన్ పర్సన్ క్లాసెస్ యాజ్ వెల్ ఫర్ కపుల్ ఆఫ్ కోర్సెస్. బట్ యా అంటే కంపేర్ టు ద పార్ట్ టైం ఐఎమ్ నాట్ ఇన్ టు లైక్ అంత టైం పెట్టలేకపోయినా మెయిన్ గా లైక్ స్టడీస్ మీద. సో దట్స్ వాట్ ఐ వాజ్ సేయింగ్. సో ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం అనిపించి ఎండ్ ఆఫ్ లైక్ మాస్టర్స్ అయిపోయిన తర్వాతకి జాబ్ మార్కెట్ లో వచ్చిన తర్వాతకి అర్థమైంది. ఓకే. యా సో ఎలా ఉంటుండే లైక్ నీ మాస్టర్స్‌లో లైక్ హౌసింగ్ గానీ, లేకుంటే ఎంత ఎంత ఉంటుండే నీ రెంట్? నీ ఖర్చులు ఎంత ఉండే ఎవ్రీ మంత్? సో ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉండే? సో సెట్ అవుతుండేనా నీకది మంత్లీ? యా బికాస్ నాకు ఒక మంచి పార్ట్ టైం సెట్ అయింది కాబట్టి, సో అది చాలా ప్లస్ అనే చెప్పుకోవచ్చు. లైక్ కమింగ్ టు ద ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ ఈజీగా లైక్ లైక్ సరిపోతుండే. అండ్ యా అంటే రూమ్ రెంట్ అంటే యూస్ టు లివ్ నియర్ టు చికాగో డౌన్ టౌన్. సో అదే మా ఫ్రెండ్ అవినాష్ ఉంటే. సో యా అరౌండ్ $1,400 $1,200 ఉంటుండే లైక్ రూమ్ రెంట్. సో దట్ ఈస్ లైక్ 1 BHK. సో మోస్ట్లీ మేమిద్దరేమో ఉంటుండే. అప్పుడప్పుడు లైక్ వేరే ఫ్రెండ్స్ వచ్చేసి టెంపరీగా ఉంటుండే కాబట్టి ఇట్స్ లైక్ ఓన్లీ లైక్ 3 to 4 months దే యూస్ టు బి. అండ్ యా సో ఈచ్ అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెన్సెస్ అంటే అరౌండ్ $500 to $600 డైలీ అవుతుండే. లైక్ కమింగ్ టు ద ఇన్సూరెన్స్, మై కార్ ఇన్సూరెన్స్, అండ్ లైక్ అదర్ కరికులర్ యాక్టివిటీస్ లైక్ నార్మల్ గా అప్పుడప్పుడు బయటకు వెళ్ళడం, చిల్ అవుట్ అవ్వడం. అది కూడా ఎక్కువ కాదు, జస్ట్ లైక్ రేర్. ఓకే. సో కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓపీటీ వచ్చింది కదా? యా యాహ్! సో ఇప్పుడు ఓపీటీలో లైక్ ఎలా ఉంది? లైక్ ఏం ఫీల్ అవుతున్నావు? ఆహ్, ద మెయిన్ థింగ్ అంటే జస్ట్ నాకు బేసిక్స్ తెలవడం వల్ల ఇప్పుడు కొద్దిగా ట్రబుల్ లైక్ అనిపిస్తుంది. ఇంకా నేను ఆ మాస్టర్స్ టైంలో 2 years లో ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇప్పుడు నాకు కొద్దిగా ఈజీ ఉంటుండే లైక్ టు గెట్ ప్లేస్డ్ ఇన్. సో అది నాకు చాలా అనిపించింది లైక్ 2 years టైంలో. ఓకే. సో సో ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ నీకు ఛాన్స్ వచ్చింది అనుకో లైక్ లైక్ నేను కొన్ని థింగ్స్ చేంజ్ చేసుకుంటా నా లైఫ్‌లో అని. సో ఏం ఏం చేంజ్ చేసుకుంటావు నువ్వు నీ మాస్టర్స్ లైఫ్‌లో? నువ్వు చేసిన తప్పులు నీకు ఉంటాయి కదా కొన్ని. ఫస్ట్ థింగ్ వచ్చేసి లోన్ తో రావడం అనిపించింది. సో లోన్ తో ఉంటే చాలా సేఫ్ సైడ్ ఉంటది. నీకు ఎట్ ద సేమ్ టైం వేరే థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే స్కోప్ ఉంటది. ఓకే. సో లోన్ లేకుంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎట్లా ఉంటున్నావు, నీ వీసా స్టేటస్ ఏంది, నీ కాలేజ్ ఫీజు ఏంది.
ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ హౌ కెన్ యూ స్టే ఇన్ యూఎస్ఏ అని చెప్పేసి థాట్ నీకు ఎప్పుడు మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. సో ఫర్ దట్ రీజన్ యూ విల్ గో టు ద లూప్, లైక్ పార్ట్ టైం ఈ కష్టపడడం ఇదంతా స్టోరీ వస్తుంటది. ఓకే. కాదు, ఒక డౌట్. వీసా ఆఫీసర్ దగ్గర లోన్ ఉంది అని చెప్తావు కదా! సో, వాట్స్ అబౌట్ థాట్? యా తీసుకోకుండా మనం చెప్తాం. సో బేసికలీ నేను లోన్ తీసుకున్నా, బట్ అది ఐ హావ్ నాట్ యూటిలైజ్డ్ ఇట్ ఓకే. గాట్ బికాస్ ఇట్. నాకు గాట్. యూ అక్కడ డోంట్ వాంటెడ్ ఆప్షన్ టు వచ్చింది యుటిలైజ్ కాబట్టి. ఆ పర్టిక్యులర్ లోన్ నువ్వు యూజ్ చేయాలనుకోలేదు. రైట్? యా ఎట్ దట్ టైమ్ ఓకే. ఎస్. ఓకే. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్. బట్ ఇప్పుడు నువ్వు మెన్షన్ చేసావు కదా, నీకు మళ్ళా బ్యాక్ వెళ్ళి నీకు కొన్ని చేంజెస్ చేయాలనుకుంటే ఏదనుకుంటున్నావు యాహ్! అది యూటిలైజ్ చేసుకుంటుండే. ఓకే. ఓకే. గాట్ ఇట్. సో, ఇప్పుడొచ్చే స్టూడెంట్స్‌కి ఏం చెప్తావు నువ్వు? ఒకేళ రావచ్చంటావా? లేకుంటే వద్దంటావా? వాళ్ళ అంటే ఏం ప్రాబబిలిటీస్ ఉండొచ్చంటావు? నీ యొక్క ఒపీనియన్ ఏంటి? మై ఒపీనియన్ ఈస్ ఫస్ట్ లైక్ స్కిల్ ఉంటే వస్తేనే బెస్ట్, లోన్ కూడా కాదు. అండ్ ఎనీ అదర్ థింగ్స్ ఆల్సో నాట్ గుడ్ టు బి సే. బట్ స్కిల్ ఉంటేనే వస్తే వాళ్ళ లైఫ్ బాగుంటది. స్కిల్ లేకుండా వచ్చి ఇక్కడ కష్టపడి ఇక్కడ చేయాలంటే అంత ఈజీ కాదు. సో ట్రై టు గెట్ లర్న్ ఎనీ పర్టికులర్ స్కిల్, అండ్ అదే స్కిల్ మీద నువ్వు పోయి లైక్ చేద్దాం అనుకుంటేనే వస్తే బెస్ట్. లేదు అంతా అక్కడికి వచ్చినాక చూసుకుంటా అంటే అది అది దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ టు లైక్ గివ్ ఎ సజెషన్. ఓకే. జాబ్ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? సో, ఇప్పుడు జాబ్ మార్కెట్‌లో ఉన్నావు గదా! సో, లైక్ ఓపీటీ తర్వాత లైక్ ఎన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నావు? లైక్ ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నావు? ఇప్పుడు ఒకవేళ కొత్తగా జాబ్ మార్కెట్‌లోకి వచ్చేవాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తావు? సో, యా వన్ సెకండ్, జగదీష్. సో, యాక్చువల్లీ ఓకే. జగదీష్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ సమ్ పర్టిక్యులర్ ఇండిపెండెంట్ ఫర్మ్. సో, జగదీష్, నువ్వు చూసుంటావు గదా! చాలామంది స్టూడెంట్స్ నీ యొక్క ఫామ్‌లో జాయిన్ అవుతుంటారు. సో, అండ్ చాలామంది కూడా ఆహ్, వాళ్ళని ప్లేస్ చేశాడు. బట్ జగదీష్ కుడెంట్ ఏబుల్ టు సర్వైవ్. సో, ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎలా నువ్వు సజెస్ట్ చేస్తావు? అంటే నువ్వు చూసుంటావు కదా చాలామంది స్టూడెంట్స్‌ని. సో, కొత్తగా వచ్చే వాళ్ళకి గానీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి చేయాలనుకునే వాళ్ళకి ఫుల్ టైమ్ బెటర్ అంటావా? కన్సల్టెన్సీ బెటర్ అంటావా? నీ ఒపీనియన్ ఏంటి అసలు? అసలు ఏది రైట్? ఏది రాంగ్? యా సో మెయిన్ థింగ్ వచ్చేసి మనం జాబ్ మార్కెట్ ఇలా ఉంటది అని చెప్పేసి ఇక్కడ జాబ్ మార్కెట్ లో దిగినంత వరకు తెలియదు. వాళ్ళు వీళ్ళు చెప్తుంటే యూ విల్ నో ఓన్లీ లైక్ 5% ఆర్ 2%. జాబ్ మార్కెట్ లో దిగిన తర్వాతకి అసలైంది ఎలా ఉంటది, ఇలా చేస్తారా, సో సో అండ్ సో వెండర్ కాల్స్ ఇలా ఉంటాయి, సో అండ్ సో యూ హ్యావ్ టు బి లైక్ కాల్ చేస్తూనే ఉండాలి, అండ్ యాక్టివ్ మార్కెటింగ్ చేయాలి, అగ్రెసివ్ మార్కెటింగ్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ చెప్తే వినేది వేరు, దాంట్లో దిగి చేసేది వేరు. సో ఇండియాలో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ మార్కెటింగ్. ఇండియాలో జాబ్ మార్కెటింగ్ ఇక్కడికి చాలా తేడా ఉంటది. సో అలాగే ఉంటది అనుకుని వస్తూ ఇక్కడికి వచ్చి లైక్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి, ఏమంటే వచ్చేస్తుంది జాబ్ అనుకుంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. నీకు ఇక్కడ స్కిల్ ఉన్నా కూడా మార్కెటింగ్ స్కిల్ లేకుంటే నీకు జాబ్ రాదు, మెయిన్ థింగ్. అండ్ కమింగ్ టు దిస్ కన్సల్టెన్సీ థింగ్స్, సో ఇక్కడ నీకు స్కిల్, నీకు లైక్ అట్లీస్ట్ ఒక హాఫ్ నాలెడ్జ్ మీద, ఒక పర్టికులర్ స్కిల్ మీద హాఫ్ నాలెడ్జ్ ఇంటర్మీడియట్ లెవెల్లో నీకు ఆ స్కిల్ ఉంటేనే యూ కెన్ గో ఫర్ ద ఫుల్ టైమ్. అది ఐ విల్ సజెస్ట్ దట్. బికాస్ నీకు ఈ స్కిల్ లేకుండా నువ్వు ఫుల్ టైం ట్రై చేస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్ యూ కెనాట్ సర్వైవ్, ఐ బిలీవ్. దట్స్ ద రీజన్ వై దీస్ కన్సల్టెన్సీస్ పర్ఫార్మ్డ్, నాకు తెలిసినంత వరకు. బికాస్ నీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండి రిమైనింగ్ పార్ట్ కన్సల్టెన్సీస్ విల్ టేక్ కేర్ అని చెప్పేసి వచ్చినాయి. ఇలా 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 చాలా కన్సల్టెన్సీస్ జనరేట్ అవుతున్నాయి. సో అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కమ్యూనికేషన్, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు నో లైక్ సమ్ టాక్టిక్స్, టిప్స్ అండ్ లైక్ ఫర్ మార్కెటింగ్. సో ప్రాపర్ గా ఎలా చేయాలి మార్కెటింగ్, అండ్ నోన్ వెండర్స్ తోటి ఎలా మాట్లాడాలి, కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో సో ఇప్పుడు మరి ఎప్పుడు సెట్ అవుతుంది అంటావు? లైక్ నీ యొక్క ఒపీనియన్ ప్రకారం, లైక్ నీ యొక్క ఐడియా మార్కెట్, జాబ్ మార్కెట్ గురించా? యా జాబ్ మార్కెట్ అంటే అది ఎప్పుడు సెట్ అవుతుంది అనేది లేదు. సో జాబ్ వచ్చేటోళ్ళకి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అది మనకు తెలియదు జనరల్ గా.
సో మనం ట్రై చేసేది ట్రై చేస్తూనే ఉండాలి. సో దట్స్ ఇట్. బికాస్ చాలా మందికి వస్తుంటాయి, మనకి దాని గురించి తెలియక ఇంకా వేరే వాళ్ళు చెప్పేది విని ఇంకా నీకు జాబ్ రాదేమో, ఇంకా చూసినావు ఎన్ని లే ఆఫ్లు అవుతున్నాయి, ఇంకా ఎంతమంది ఇన్ని కన్సల్టెన్సీలో ఎన్ని రోజుల నుంచి మార్కెటింగ్ లో చూసినావా, ఒక్క అప్లికేషన్స్ కి ఒక్క జాబ్ పొజిషన్స్ కి ఇన్ని అప్లికేషన్స్ ఏమంటే వస్తున్నాయి చూసిండ్రా అని చెప్పేసి ఇట్లా డిమోటివేట్ అయితే చాలా కష్టం. సో మనం అప్లై చేస్తూనే ఉండాలి. 1 fine day you'll get a job. And at the same time, just not only being into marketing, you have to gain some skill like parallelly. Okay. So yeah, so yeah, Jagadish, thank you so much. Time ఇచ్చావు maybe, and I hope at least కొంతమందికైనా లైక్ ఇన్ఫర్మేటివ్ ఉండొచ్చు. సో Yeah. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. Thank you. Bye-bye. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా ఎండ్లో? మెయిన్ థింగ్ ఏంటంటే యుఎస్ కి వచ్చి ఎంజాయ్ చేద్దాం ఆ మైండ్ సెట్ అయితే యుఎస్ కి అసలుకి రాకండి. కష్టపడి ఇంట్లో మంచి చూసుకుందాం అనుకుంటేనే రండి. సో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి, అంటే లైక్ మీకు మనీ ఉంటే జస్ట్ ట్రిప్ లెక్క వచ్చి పోండి 1 month 2 months. సో ఇక్కడికి వచ్చి ఇంకా అమెరికాని దున్నేద్దాము పైసలు వచ్చేస్తే అనుకుంటే అది వర్కౌట్ కాదు. స్కిల్, మెయిన్ థింగ్ ఈ స్కిల్ నేర్చుకుంటే అది ఇప్పుడు కాకపోయినా ఒక 3 years 5 years తర్వాత ఎప్పుడో ఒకసారి అది. జగదీష్, యా థ్యాంక్ యూ గైస్. ఓకే, We'll థ్యాంక్ meet యూ, in the బై next బై. video.